దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడల అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఏడాది దసరా నవరాత్రులు 10 రోజులు రావడంతో తల్లి 10వ అవతారంలో కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. మాదాపూర్ పర్వత్ నగర్లోని దుర్గా మల్లేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. దేవి శరన్నవరాత్రులు వాడవాడలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారు ఒక్కో రూపంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం పర్వత్ నగర్లో ఉన్నటువంటి దుర్గా మల్లేశ్వరి దేవి ఆలయం దగ్గర ఉన్నాము. ఈ ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం కూడా జరిగింది. ఈ నవరాత్రులు కూడా ఎంతో ఘనంగా ఇక్కడ వేడుకలు నిర్వహిస్తున్నారు. మరి ఈ దుర్గాదేవి నవరాత్రుల విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఆలయ పూజారి ఉన్నారు రవీంద్రాచార్యులు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ దేవి నవరాత్రుల విశేషాలను గురించి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే పూజారి గారు. నమస్కారం అమ్మ. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ 9 రోజుల విశిష్టతను గురించి, ఈ ఏడాది 10 రోజులు వచ్చాయి కదా, ఆ విశిష్టతను గురించి తెలుపండి. అమ్మ, మనము అమ్మవారి విశిష్ట చెప్పాలంటే కొన్ని కోట్లంత విశిష్ట ఉంటుంది. కానీ మన దగ్గర ఈ యొక్క పర్వత్ నగర్లో జరిగేటువంటి విశిష్ట ఏంటంటే అమ్మవారి ఈసారి కూడా పూర్తిగా వచ్చినటువంటి ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు 9వ సార్లే అమ్మవారి శరన్నవరాత్రులు వస్తాయి. ఈసారి దేవి భగవతి కాత్యాయిని కూడా మనకు అధిక్త స్వరూపంగా వచ్చి మన అంత నిర్మాణం జరగడం కూడా జరిగింది. అటువంటి 11 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఇటువంటి ఈ యొక్క నిర్మాణం చేయడం కానీ ఒక 2 నెలల నుంచి ముందుగా కానీ మన దగ్గర మన ఆలయానికి చైర్మన్ అయినటువంటి మన సుంకన్న గారే పూర్తిగా కూడా దగ్గరగా ఉండి ప్రతి ఒక్కటి కూడా పట్టించుకొని మన ఆలయం కూడా కట్టడం. మన అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కోరినటువంటి కోరికలన్నీ కూడా కొన్ని రోజులలోనే నెరవేరుతుందంట. అటువంటి అమ్మవారి సాక్షాత్ స్వరూపం. ఇక్కడ కొన్ని కోరిన వాళ్ళు వాళ్ళ కోరిక కోరంగానే మళ్ళీ కొన్ని రోజులలోనే వచ్చి చెప్తారంట, అయ్యవారు ఇక్కడ మేము కోరినటువంటి కోరిక కొన్ని రోజుల్లో నెరవేరింది, కావాల్సినటువంటి ఏమైనా స్వరూపైనా ధన స్వరూపైనా ధాన్య స్వరూపేమైనా కావాలంటే చేపిస్తుంటారనమాట. ప్రతి ఒక్కటి కూడా మన ఆలయంకి సందర్భించి పూర్తిగా 365 రోజులు ఇటువంటి అమ్మవారి శరన్నవరాత్రులు కూడా మరి దగ్గరగుండి మన సుంకన్న గారే పూర్తి కూడా చూసుకొని మన ఇటువంటి మండప నిర్మాణం చేసి పాపం తను కూడా ఎన్నోగా రాత్రి పగలుగా కష్టపడి ఇటువంటి అమ్మవారి శరన్నవరాత్రి చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతిసారి కూడా మన ఇక్కడ బస్తీలో ఉన్నటువంటి కమిటీ వాళ్లకు కానీ బస్తీలో ఉన్నటువంటి నివాసులకు కానీ అందరికీ కానీ దగ్గర తీసుకొచ్చి ఇటువంటి నిర్మాణం చేయడం జరుగుతుంది. అమ్మవారి ప్రత్యేకత చెప్పాలంటే అమ్మవారికి చెప్పలేనటువంటి కొన్ని కోట్ల నామాలు ఉన్నాయి, కొన్ని కోట్ల పేర్లు ఉన్నాయి. అమ్మవారి విషయం మనము చెప్పుకుంటూ వెళ్తే చాలా పడుతుంది. కానీ ఇవాళ అమ్మవారి యొక్క రూపమైనటువంటి దేవి చండికాదేవి. మనము పోయిన ఫస్ట్ నుంచి బాల త్రిపుర సుందరి, దాని తర్వాత నుంచి ఒకటి ప్రతి ఒక్క అమ్మవార్లను కూడా పూజించుకున్నాము. ఇవాళ ఎంతోగా చక్కటమైన స్వరూపంతో మహాచండీ హోమాన్ని చేసుకున్నాము. అటువంటి మహాచండీ హోమంలో కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా మన దగ్గర చండీదేవి నందున మహాచండీ హోమం జరిగి కూడా అంత భక్తులకు కూడా అమ్మవారు ప్రసాదిస్తుందంట. అటువంటి స్వరూపంలోనే మన 26వ తారీఖు నందున మన దగ్గర ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారు కూడా ఎంతోగా చక్కటమైన స్వరూపంతో మహా అన్నదానాన్ని చేపించారు. మళ్ళీ అటువంటి అన్నదానం కూడా సామాన్యటువంటిది కాదు. కూర్చున్నటువంటి భక్తులు లేవకుండా కూర్చున్న తాననే తనకు ప్రతి ఒక్కటి కూడా వచ్చేటువంటి స్వరూపంలో అన్నదానాన్ని చేపించి మన ఈ యొక్క అమ్మవారి శరన్నవరాత్రులు ఇలా సాగుతూ ఉంటుంది. మీ యొక్క భక్తులు కూడా అందరూ కూడా సహకారంతో, ఇంకా ఎవరైనా మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటే, బస్తీ నివాసులు ఉంటే, మన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అందరి సహకారంతో కూడా ఇటువంటి యొక్క భగవత సేవ కూడా ఇంకో అంగరంగ వైభవంగా చేసుకుంటాము. ఎవరైనా వచ్చేటటువంటి వాళ్ళు ఉంటే మాకు కొద్దిగా సహకరిస్తే ఇటువంటి యొక్క శరన్నవరాత్రులు ఇంకో అంగరంగ వైభవంగా కూడా కలిసి చేసుకుందామని చెప్పి అందరు కూడా విజ్ఞప్తి. థ్యాంక్ యూ పూజారి గారు. సో ఆర్గనైజర్ ఉన్నారు సుంకన్న గారు. సో ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాము. ఈ శరన్నవరాత్రులకు సంబంధించి ఏర్పాట్లు అనేవి ఏ విధంగా చేస్తున్నారో, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాల గురించి చెప్పండి. ఫస్ట్ ఈ కాలనీ అసోసియేషన్ నుంచి చేస్తున్నాము. ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాహిద్ షరీఫ్ బాబా గారు, ఈ కాలనీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈ 40 ఇయర్స్ నుంచి ఈ గుడి పుట్టినప్పటి నుంచి కూడా దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగింది. దినదినాభివృద్ధి. ఈరోజు ఈ సంవత్సరం ఇట్లా చేసినామంటే నెక్స్ట్ ఇయర్ ఇంతకీ రెట్టింపుగా చేసుకుంటూ పోతున్నామంటే ఇదంతా పర్వత్ నగర్ ప్రజలు వాళ్ళందరూ సహాయ సహకారాలతోనే మనం చేస్తున్నాం. దీంట్లో ఏ ఒక్కరు క్రెడిట్ లేదు, ఒకరు సొంతంగా ఒకరు పెట్టి చేస్తున్నారనేది ఏం లేదు. కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆదరించి అందరూ సహకరిస్తేనే ఈ విధంగా చేయగలుగుతున్నాం. దీన్ని ప్రతిరోజు కూడా డైలీ 1000 మందికి అన్నదానం చేస్తాం. ఒకరోజు మాత్రం మహా అన్నదానము
2 years 2024 2025 రవిచంద్రారెడ్డి గారు 5 lakhs మినిమం 5 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చి మాకు ఎటువంటి సంబంధం లేకుండా అది సాదాసీదా అన్నదానం కాదు, పంచపచ్చ పరమాన్యాలు అంటే ఏంటో అలాంటి భోజనాలు పెట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండే విధంగా ఆయన చేశారు. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, మనకి 2 తెలుగు రాష్ట్రాలలో కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. వాడవాడల అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంలో భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఏడాది 10 రోజులు దసరా శరన్నవరాత్రులు కూడా వచ్చాయి. అందుకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను, కుంకుమార్చనలను, అదేవిధంగా హోమాలను కూడా చేసుకుంటూ తమ భక్తిని, అదేవిధంగా తమ కోరికలని అమ్మవారి ముందు ఉంచుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.